దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇష్టపడ్డవాడు ఏం చేసినా ఆనందంగా ఉంటుంది. ఇష్టం లేనివాడు ఏం చేసినా భలే కఠినంగా అనిపిస్తుంది. ఇష్టమైన వాడు 4 కొట్టినా అబ్బా అబ్బా అనిపిస్తుంది. ఇష్టం లేనివాడు ఒక్కసారి అలా చూపు చూసినా తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి, భగవంతుడి యందు భక్తి కలిగిన వాడు అని అంటాం. ప్రేమ అనేది ఒక్కొక్క విషయంలో ఉంటే ఒక్కొక్క పేరు. అది పిల్లల విషయంలో ఉంటే వాత్సల్యం అంటాం, పెద్దల విషయంలో ఉంటే గౌరవం అంటాం, లేదు ఇతర వ్యక్తుల విషయంలో ఉంటే అభిమానం అని అంటాం. దేవుడి విషయంలో ఉంటే దానికి భక్తి అని పేరు. ఈ భక్తి కలిగినటువంటి వ్యక్తి అసలు ఇంక ఏమి ఇతరమైనది కోరనే కోరడు. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించి ఉండదు. అలా ఉంటే దాని పేరు ప్రేమ అని అనరు. ప్రేమ అనేది ఎవరి విషయంలో ఉంటే ఆ వ్యక్తికి ఏది తగునో ఇష్టమో అనుకూలమో అట్లాగా అయిపోవాలని అనిపిస్తుంది. ప్రతిఫలాన్ని ఏది ఆశించి ఉండేది అయితే అది వ్యాపారం అవుతుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరమైనటువంటి ప్రయోజనాల్ని కాంక్షించకుండా ఉండేటటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమకే భగవంతుడి విషయంలో ఉండేదానికి భక్తి అని పేరు. ఇలాంటి భక్తి కలిగిన వ్యక్తి ఏది ఇచ్చినప్పటికీ కూడా, ఎలా ఇచ్చినప్పటికీ కూడా నాకు అసలు ఆ ఇచ్చేది ప్రధానం కాదయ్యా, వాడిలో ఉండేటువంటి ఆ ప్రేమే ప్రధానం. ప్రేమ అనేది ఒక రకమైనటువంటి ద్రవం లాంటిది అనుకుందాం. మరి అది ఇవ్వాలంటే దానికి ఏదో ఒక రకమైనటువంటి పాత్ర కావాలి. అంచేత ఈ పాత్ర కింద మనం ఒక పువ్వు లేదా ఒక వస్తువునో లేదా ఒక అక్షతలను, వస్త్రాన్నో, ఒక పండునో, ఒక పదార్థాన్నో, ఒక ఆకునో, నీళ్లను ఏదో ఒకదాన్ని మనం సమర్పణ చేస్తుంటాం. పూజ భగవంతుడికి చేసేటప్పుడు ప్రేమతో చేస్తాం కనుక ఆ పుష్పాన్ని ఒక్కసారి మనసులో భావించి ఈ మనస్సునే ఒక మంచి అందమైనటువంటి పరిమళించే పుష్పంలా చేసి ఈ బయట తీసిన వస్తువు అనేది ఒక పాత్ర, ఈ లోపలుండే భావన అందులో పోసే ద్రవ్యం, ఈ
పాత్రలో పోసి ఆ ద్రవ్యాన్ని మనం ఇస్తాం. అక్కడ భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన కూడా పాత్రకి ప్రాధాన్యం కాదు, ఆ లోపల పోసే ద్రవ్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తాడు. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చాడు అనుకోండి, మనం ఏదో కాఫీయో చాయో ఇస్తాం. అయితే ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి మనం ఎలా ఇస్తున్నాం, దేంట్లో ఇస్తున్నాం అది ప్రధానం కాదు, ఆ ఇచ్చే పదార్థాన్ని చూస్తాడు. కానీ తమాషా ఏంటంటే గ్లాసు ఏది పెట్టినా ఆ తీసుకున్న వ్యక్తి ఆ గ్లాసుని తాగేయకూడదు, ఆ గ్లాసుని తీసుకుపోకూడదు. నువ్వు బంగారపు గ్లాస్ ఇచ్చినా అందులో నువ్వు పోసిచ్చింది ఏదో తీసుకుని గ్లాసు నీకే ఇవ్వాలి. అది నువ్వు స్టీల్ గ్లాసో గాజు గ్లాసో పెట్టినా అందులోది తాగి ఆ గ్లాసుని అక్కడే అట్టే పెట్టాలి. వాడు పెట్టకపోతే నువ్వు బలవంతంగా తీసుకుంటావు. మళ్ళీ లేదు ఒక కాగితపు గ్లాస్ అయినా వాడు దాన్ని తాగిన తర్వాత దాన్ని అక్కడే వదిలేయాలి. కావాలంటే వాడే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయచ్చు తప్ప వాడు దాన్ని తినేయడానికి వీల్లేదు, వాడు దాన్ని జేబులో పెట్టుకుపోవడానికి వీల్లేదు. ఇచ్చేది అందులో నువ్వు పోసి ఆవలు వాడు స్వీకరించాలని అందించే పదార్థం ప్రధానం. భగవంతుడికి కూడా మనం ఏదో అర్పించాలనుకున్నప్పుడు అది పువ్వ, కాయ, పండ, నీళ్ళ, వస్త్రమా, అక్షతల, ఇది కాదు ప్రధానం. ఈ అర్పించేవి ఒక గ్లాసు లాగా, అందులో నువ్వు నీ భావన అనేటటువంటి ప్రేమని దాంట్లో నింపి ఆయనకి అర్పించడం అనేటువంటి ప్రధానం. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా నువ్వు అందులో ఏది పోసావో దాన్నే స్వీకరిస్తాడు తప్ప వస్తువుని స్వీకరించేడు. అందుకోసమనే మనం దేవుడి దగ్గర పండ్లు పెట్టినా, ఉడికిన పదార్థాలు పెట్టినా, పిండి వంటలు పెట్టినా, రకరకాల పలహారాలు లాంటివి మనం తయారు చేసి పెట్టినా వాటిని కాదా, ఇవన్నీ మన ప్రేమని తెలిపే పాత్రలు లాంటివి. పాత్రలో నింపి నువ్వు ఇవ్వాల్సింది ప్రేమని. ఆయన ఏం చేస్తాడు? ఆ లోపల నింపే ప్రేమనే తీసుకుంటాడు తప్ప ఇందులో నువ్వు ఒక బస్తాడు పెడతావో, 2 బస్తాలు పెడతావో, 3 బస్తాలు పెడతావో ఉడికిన పదార్థం, ఆయన దాంట్లో ఒక్క మెతుకు కూడా ముట్టుకోడు. నువ్వు ఇన్ని స్వీట్లు తీసి పెడితే ఆ స్వీట్లో ఒక్కటి కూడా ఆయన ముట్టుకోడు. లేదు నువ్వు ఇతర పదార్థాలు పెడితే అందులో ఒక్కటి కూడా ఆయన ఇవేవి ఆయన ఖర్చు పెట్టాడు. ఎందుకంటే ఇవన్నీ పైన పెట్టే గ్లాసెస్ లాంటివి. అందులో నువ్వు ఎంత ప్రేమని నింపుతున్నావో, నీ ప్రేమ ఆధిక్యాన్ని బట్టి, ఆ ప్రేమను ఆ అవతల వ్యక్తి అందు ఉండేటటువంటి గొప్పతనాన్ని భావించే భావనని బట్టి ఈ పదార్థాలన్నీ ఉంటాయి. కానీ ఆయన తీసుకునేది మాత్రం అందులో నీ భావననే. అందుచేత దాన్ని మనం అర్పించేటప్పుడు అంత ప్రేమతోటి మనం దాన్ని అర్పిస్తే ఆయన అది తీసుకొని దీన్ని అలాగే అట్టే పెడతాడు. చాలామంది పాపం ఈ రహస్యం తెలియక తూ శబరి కీ తర ఖిలాతే నహి అంటే నువ్వు ఆ శబరి తర ఖిలానా చేసినా ఆయన అవేం తిండి. ఆయనకి అవి కాదు కదా కావాల్సింది, ఆయనకి అందులో నువ్వు ఉంచే ప్రేమ కావాలి. తినని దేవుళ్ళకి నైవేద్యాలు ఎందుకండి? ఇదో కొంతమంది మహానుభావుల యొక్క ప్రశ్నలు. ఆయన తినడం కోసం రాలే, నీకు తిండి పెట్టడం కోసం వచ్చాడు. ఆయన మనకి కావాల్సింది అనుగ్రహించడం కోసం ఆయన వచ్చాడే తప్ప ఆయన తినడానికి నువ్వు పెట్టేటటువంటి ఎంత పెట్టినా ఎంత అవుతాయండి? ఎన్ని లోకాలు ముద్ద చేసి లోపల పెట్టుకున్న వాడికి నువ్వు ఎన్ని బస్తాలు పెడితే ఆయన ఓ పంట కిందకి వస్తుంది. అది ఇవి కాదు ఆయనకు కావాల్సింది, నీ ప్రేమ కావాలి ఆయనకి. ఆ ప్రేమను అర్పించడానికి ఇవన్నీ పాత్రలా తినేది కాదు, లోపల ఉండే పదార్థం, అది నీ భావన. అందుచేత మన దేవుడికి ఆ విధంగానే నైవేద్యం పెడతాం. అందుచేత ప్రేమతోటి మనం పెట్టేటప్పుడు అయ్యా విదురుడు అర్పించినట్టు, కుంతి అర్పించినట్టు, గోపికలు అర్పించినట్లు, ఏదో ఒక కుచేలుడు అర్పించినట్లు, మరొకళ్ళు అర్పించినట్లు
ఇట్లా వాళ్ళు అర్పించిన వాటిని ఏ ప్రేమతో నువ్వు స్వీకరించావో, వాళ్ళ ప్రేమల్లో అణువంత కూడా నాలో లేదు. అయినప్పటికీ కూడా ఈ పదార్థాలు అలాంటి మహనీయులు పెట్టిన పదార్థాలని నువ్వు స్వీకరించినట్లుగా దీన్ని కూడా స్వీకరించి నన్ను కరుణించవయా అని ప్రార్థన చేస్తారు. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు యా ప్రీతి విదురార్పితే మురరిపో కుంతి అర్పితే యాదృశి యా గోవర్ధనమూర్ధ్ని యా చ పృథుకే స్తన్యే యశోదార్పితే భారద్వాజ సమర్పితే శబరికాదత్తే అధరే యోషితాం యా ప్రీతిర్మునిపత్ని భక్తి రచితే అత్రాపి తాం తాం కురు. నేను అర్పించేటటువంటి ఈ శుష్కమైన పదార్థాల్లో కూడా తండ్రి వాళ్ళ ప్రేమ ఇందులో ఉంది అని భావించి స్వీకరించవయా, అలా నన్ను కరుణించవయా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తమాషా ఏంటంటే మామూలుగా మనం వచ్చేటటువంటి బంధువులకి ఇస్తే వాళ్ళు ఖాళీ చేసి దాన్ని అలాగే ఎంగిలిపళ్ళెం వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదా మనం కూడా అలాగే పంపిస్తాం, ఆవుకైనా లేదా గ్లాస్ అయినా ఏదైనా. కానీ భగవంతుడు అట్లా కాదు. నువ్వు అర్పించినటువంటి దాన్ని, అందులో ఉండేటటువంటి నీవు అర్పించిన ఆ ప్రేమని తాను స్వీకరించి తనకుండేటటువంటి అనుగ్రహాన్ని అందులో నింపి మళ్ళీ నీకు దాన్ని వాపసిస్తాడు. నువ్వు ఒక పండు పెట్టావనుకో, పండుతో నువ్వు పెట్టిన భావనని అందులోంచి ఆయన తీసుకుని తనకుండేటటువంటి అతి గొప్పదైనటువంటి అతి ఉదారమైనటువంటి తన యొక్క ప్రేమని అందులో నింపి నీకు దాన్ని ఇస్తాడు. అది ఎంత గొప్ప పని చేస్తుందంటే, ఇదివరకు నాకు అని అనుకున్నది పక్కవాడికి పెట్టబుద్ధి కాకుండా ఉండే స్థితిని మార్చి నీ మనసులో 10 మందితో కలిసి పంచుకుందాము అనేటట్టు చేస్తుంది. దైవ అనుగ్రహంతో పాటు వస్తుంది కనుక అప్పుడు దానికి నువ్వు పేరు మార్చి ప్రసాదం అని అంటావు. నువ్వే కొనుక్కు తింటే అది నీలో స్వార్థాన్ని పెంచుతుంది, అహంకారాన్ని పెంచుతుంది. కానీ ఇప్పుడు ఆయన అనుగ్రహంతో పాటు వచ్చేదాన్ని నువ్వు తీసుకున్నట్టయితే నీలో ఉండేటువంటి రజస్సుని తమస్సుని కడిగి పారేస్తుంది, సత్వాన్ని పెంచేట్టుగా చేస్తుంది. అందుకోసం దానికి ప్రసాదం అని పేరు పెట్టారు. దాన్ని చేత ఆయన బయట వస్తువులను తినడు, ఆయన అందులో ఉండేటటువంటి దాన్ని నీకు మంచిగా చేసి ఇవ్వాలి అనే భావంతో ఎప్పుడు ఉంటాడు ఆయన. అంచేత ఆయన వస్తువులని ఆ రకంగా గ్రహిస్తాడు. అది నువ్వు ఏదైనా అర్పించు. అందుకోసమనే ఆ అర్పించడానికి ఇవే అని నిర్బంధం పెట్టలేదు ఆయన. పత్రం పుష్పం ఫలం తోయం. రామానుజులు వారు చెప్తారు, పత్రం వా పుష్పం వా ఫలం వా తోయం వా. ఏ ఒక్కటి దొరికినా చాలు, ఇందులో అన్నీ ఉండాలి అనే నిర్బంధం కూడా లేనే లేదా. కానీ తమాషా ఏంటంటేనండి, ఇందులో ఆయనకు ఉండేటటువంటి ఆ వెర్రి ప్రేమ ఏమిటో చెప్తాడు దాంట్లో. ఇప్పుడు పత్రం పుష్పం ఫలం యోమే భక్త్యా పతం భక్త్యుపహృతం అస్నామి అన్నాడు ఆయన. అస్నామి ప్రియతాత్మన. వాడు నాకు ఎంతో ప్రేమతోటి ఇస్తున్నాడు కదా, వాడు ఎంతో శుద్ధమైన మనసుతోటి ఇస్తున్నాడు కదా, భక్తిని దాంట్లో నింపి ఇస్తున్నాడు కదా, అలాంటి దాన్ని నేను అస్నామి తింటా అన్నాడండి. మన వాళ్ళు అడిగారు, ఏమైనా కృష్ణ నీకు సంస్కృతం నేర్చుకున్నావా లేదా, సంస్కృతం వచ్చినా రాదా అని అడిగారు. అంటే ఈ శ్లోకాలు చెప్పేది ఆయనే కదా, వచ్చునండి సంస్కృతం. ఎవరు వస్తే అదేమిటయ్యా వాక్య ప్రయోగం చేత కాదు నీకు. పత్రం అసినామి తింటాను అనొచ్చు. పుష్పం ఏదో కొన్ని పువ్వులు కూడా తింటాం, అదే గులాబీ పువ్వులు లాంటివి చూడండి, కొన్ని బాగుంటాయి, రుచిగా ఉంటాయి, అలాంటివి కూడా తినచ్చు. పత్రం పుష్పం ఫలం, సరే ఫలాలు తింటాం ఎలాగో మనకు తెలుసు. తోయం
అంటే నీళ్లు తింటానండి, నీళ్లు తాగుతాననాలి. అందుకే అది కూడా అసినామి అన్నావు. నీకు సంస్కృతం వచ్చినా నీకు? పత్రం పుష్పం ఫలం అసినామి, తోయం పిబామి అని కదా అనాలి. ఆ తోయం కూడా అసినామి ఏమిటి? ఇప్పుడు నీళ్లు నవ్వులేవాళ్ళు కొంతమంది ఉంటారండి, మనకు కూడా తెలుసు. ఏదైనా అడిగినప్పుడు వాడి దగ్గర చెప్పడానికి సమాధానం లేకపోతే నీళ్లు నవ్వులుతూ ఉంటాడంటారు. అలాగే ఈయనేమైనా నీళ్లు నవ్వులుతున్నాడా అంటే నో, అసినామి. తమిళ భాషలో ఒక ప్రక్రియ ఉందండి, ఒక 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 అలవాటు. మామూలుగా ఏదో కాఫీ అంటే కాఫీ సాపడరాయా అంటే కాఫీ తీసుకుంటారా మామూలుగా ఐటమ్ అని, ఏమంటే కాఫీ తాగుతారా అంటాం, తాగుతారా అంటాం మేము. ఏమండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ కాఫీ, కప్ ఆఫ్ కాఫీ, కెన్ యూ డ్రింక్ ఇట్ అని అడుగుతారు మామూలుగా మిగతా భాషల్లో. కానీ తమిళం వాళ్ళకి ఒక ప్రాంతీయమైనటువంటి ఒక పద్ధతి ఒకటి ఉందండి. అదేమిటి, కాఫీ కుడికరియా, కుడికై అంటే కాఫీని తీసుకోవడం అని అర్థం. అంటే అది కూడా కాఫీ సాపడరాయా అంటే కాఫీని తింటావా, అది వాళ్ళ భాష. అది మరి ఈయన తమిళం వాడు ఏమిటో మనకు అర్థం కాదు. లేకపోతే తమిళం వాళ్ళని తృప్తిపరచడం కోసం వాళ్ళ పద్ధతిని అలవాటు చేసుకున్నాడు ఏమిటో మనకి తెలియదు. కానీ ఈయన తోయం అసినామి, నీళ్ళని కూడా తింటాను అన్నాడండి ఆయన. అంటే మన పెద్దవాళ్ళు అడిగారు, అదేం ప్రయోగాలయ్యా శ్లోకాల్లోనూ అలాగా ప్రయోగించడం? దానికి మంచి సమాధానం చెప్పారండి. ఇది తినతగినది, ఇది జుర్రదగినది. 4 రకాలు ఉంటాయి కదా, ఏదో ఖాద్యం, పేయం, చోష్యం, లేహ్యం అని. కొన్ని ఖాద్యములు తినేవి, కొన్ని పేయములు త్రాగేవి, కొన్ని చోష్యములు జుర్రేవి ఉంటాయి, కొన్ని పాయసంలు అట్టు ఉంటాయి అనుకోండి, దాన్ని జుర్రుట అంటారు. కొన్ని లేహ్యములంటే కొన్ని ఇలా నాకే ఉంటాయి. 4 రకాలు, ఏదో చతుర్విధం అని అంటుంటారు. ఇది తినతగినది, ఇది త్రాగదగినది, ఇది నాకదగినది, ఇది జుర్రదగినది అని తెలిసి నువ్విస్తే నేను కూడా దాన్ని తెలిసే స్వీకరిస్తా. కానీ ప్రేమ అధికమైన వ్యక్తికి వాడు ఏమి ఇస్తున్నాడో ఎలా ఇస్తున్నాడో కూడా తెలియనంత ఒళ్ళు తెలియనటువంటి భక్తితోటి ఇస్తే ఆయన కూడా ఒళ్ళు తెలియనంత భక్తితోటి తీసుకుంటాడు. అంటే ఇది తినదగినది అనిస్తే తింటాడు, ఇది త్రాగదగినది అనేసి తాగుతాడు, ఇది జుర్రదగినది అనేస్తే జుర్రుతాడు. తెలిసి నువ్విస్తే ఆయన తెలిసి తీసుకుంటాడు. నువ్వు తెలియనంత తన్మయత్వంతో నువ్విస్తే ఆయన కూడా అంత తన్మయత్వంతో స్వీకరిస్తాడు. తినదగినదేదో, త్రాగదగినదేదో, జుర్రదగినదేదో కూడా తెలియకుండా ఆయన కూడా అట్లనే స్వీకరిస్తాడు. దీనికి ప్రతీకే విదుర అన్నాని బుభుజే. విదురుడిచ్చినటువంటి పండుని ఆయన తొక్కలు ఇచ్చాడంట, కానీ అది తొక్కో పండో కూడా తెలియనంత ప్రేమతోటి ఆయన ఇస్తే అంత ప్రేమతోటి ఈయన కూడా తీసుకున్నాడు. మీ ఇష్టం ఏంటంటే అలా చెప్పడం? భగవంతుడి స్వభావాన్ని మీరా నిర్ణయం చేసేది. ఆయన ఇలా తీసుకుంటాడు, అలా తీసుకుంటాడు, లేకపోతే ఆయనకి మీరు నేర్పుతున్నారా ఇలా తీసుకోవాలి నువ్వు అని? అంటే మనం చెప్పడం కాదయ్యా, మోక్ష ధర్మమే చెబుతోంది. ఏమని? యా క్రియా సంప్రయుక్తా స్యుః ఏకాంతగత బుద్ధిభిః తాః సర్వాః శిరసా దేవ ప్రతిగృహ్ణాతి వై స్వయం. ఏవైనప్పటికీ కూడా అవి నువ్వు భగవంతుడికి సమర్పణ చేసేటప్పుడు ఏకాంతగత బుద్ధిభిః
ఆయనకి సమర్పించడమే లక్ష్యముగా అందించేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఏవైనా సరే తా సర్వాహ ఆ వస్తువులన్నిటినీ కూడా ఆ క్రియల్ని అన్నిటినీ కూడా శిరసా గృహ్ణాతి వైస్వయం. ఆయన ఒక్కొక్కటి తన శిరస్సున ధరించి స్వీకరిస్తాటండి. అంత ప్రేమతోటి, అంత ఆదరంతో. ఆ భక్తి లేకుండా నువ్వు ఇచ్చేవి ఎంత గొప్పవైనా, అవి ఎంత విలువైనవైనా, నువ్వెంత గొప్పవాడివైనా అసలు వాటికేసి కన్ను కూడా పెట్టడు ఆయన. ఆ భక్తి లేకుండా కనుక నువ్వు ఇచ్చినట్లయితే, ఇది కూడా చెప్పారండి, అణ్వపి ఉపహృతం భక్తై మమ భోగాయ జాయతే. భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక అణువుని తీసుకొచ్చినా నాకు అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో భగవంతుడు చెప్పిన మాట ఇది. భూరియపి అభక్తోపహృతం నమే భోగాయ జాయతే. వాడు ఇంత పట్టుకొచ్చి పెట్టిన శుష్క హృదయంతో పెడితే అది నాకు అక్కరనే లేదు. వాడు అణువిచ్చినప్పటికీ కూడా ప్రేమతోటిస్తే అది నాకు ఎంత ఆనందమో. రుక్మిణీదేవి విషయంలో మనవాడు చెబుతూ ఉంటారు, మనకు అందరికీ తెలుసును. సత్యభామాదేవి ఏదో ఒక వ్రతం చేసినప్పుడు నారదుల వారి చివరొచ్చి తులాభారం చేయాలి, ఆయన బరువు ఉండేటటువంటి బంగారం ఇచ్చేస్తే సరిపోతుంది, లేకపోతే ఆయనని మేము తీసుకుపోతాము అన్నట్టండి. అంటే ఏమాత్రాన మా ఆయన బరువు నాకు తెలియదా, కనుక నేను ఇచ్చేస్తాను కావాల్సింది బంగారం, ఎందుకంటే ఆవిడ దగ్గర సెమంతకం అని ఒకటి ఉంది కదా, చేతి ఇచ్చేస్తానని పట్టుకొచ్చి బంగారం వేస్తే ఎంత బంగారం వేసినా ఆయన తోగడే. ఎంత మొత్తం ఉందే అంతా వేసేసినా లాభం లేకపోయింది. పాపం ఏం చేయాలో తోచలేదు ఆవిడకి, పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది. ఇంతలో రుక్మిణీదేవిని పిలిచారట. ఆవిడ తీసుకొచ్చి తన దగ్గర ఉన్న ఒక చిన్న తులసి దళాన్ని వేస్తే తేలిపోయేట్టు మొత్తం ఆయన పైకి. అది అణువపి, కల్పమైనప్పటికీ కూడా ఆయనకి భోగాయ జాయతే, ఆయనకి అది ఆనందాన్ని ఇస్తుంది. దాని ముందర ఆయన తేలిపోతాడు ఆయన ఆనందంతో. కానీ అది లేకుండా నువ్వు ఎంత ఇయ్యి ఎంత చెయ్యి అది ఆయనకి ఏ రకమైనటువంటి ప్రీతిని కలిగించదు. అంటే భక్తికి ఆయన అంతలాగా తనని తాను సమర్పణ చేసేసుకుంటాడు. ఇది ఎప్పుడు కూడా భక్తి ప్రేమ అనేది ఎప్పుడు కూడా రెసిప్రోకల్ కదండి. అది ఇటు నుంచి ఎంత ఉండాలో అటు నుంచి కూడా అంత ఉండాలి. అలా ఉంటేనే అది సారసం అవుతుంది, లేకపోతే అది విరసం అవుతుంది. అది బాధని కలిగించేది, దుఃఖాన్ని తెచ్చిపెట్టేది అవుతుంది. భక్తుడి నుంచి ఎంత ప్రేమ ఉంటుందో ఆయన నుంచి అంత అనుగ్రహం కూడా ఉంటుంది. అది భగవంతుడికి కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చి వాడు ఏం చేస్తున్నాడో చూడాయన. అందుకోసం అది తోయమైనప్పటికీ కూడా అసినామి, అది నీళ్ళైనా సరే ఆయన నేను తాగుతున్నానో తింటున్నానో నాకుతున్నానో తెలియకుండా చేసేస్తాడు ఆయన. అందుకోసం అసినామి అనే పదాన్ని దాంట్లో ప్రయోగించండి. విదురుడి దగ్గర మనకి అదే కనిపిస్తుంది అన్నమాట. తన దగ్గర అర్పించిన వాళ్ళందరి విషయాల్లోనూ భగవంతుడికి అదే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. దీన్ని ఆయన 26వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఈ భక్త్యా అనేది చాలా ప్రధానము. అది మనం కొటేషన్స్లో పెట్టుకోవాలి, అది రెడ్ బాక్స్లో పెట్టుకోవాలి, అది బోల్డ్ లెటర్స్తో పెట్టుకోవాలి, అది ఇటాలిక్ ఫాంట్లో పెట్టుకోవాలి. యో మే భక్త్యా ప్రయచ్చతి, దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. తదహం భక్త్యుపహృతం అస్నామి, దాన్ని కూడా ఆ భక్తిని పురస్కరించుకునే నేను స్వీకరిస్తా. అది ఏమైనా కానీ ఎలాగైనా కానీ. మనకి ఇతిహాసాల్లోకి వెడితే ఎన్ని ఉదాహరణలు కనిపిస్తాయో, ఎన్ని రకాల దృష్టాంతాలు మనకు కనిపిస్తాయో ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. భక్తికి ఉండేటటువంటి
ఒక గొప్ప యోగ్యతని, అలాంటి భక్తుడి విషయంలో తనకుండేటటువంటి నిరతిశయమైనటువంటి ప్రేమని భగవంతుడు చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ పత్రం పుష్పం అనే శ్లోకం. అందులో ఉండే కొన్ని విశేషాలని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.